మీ మధ్యకు వచ్చి క్రీస్తు సువార్తను పంచుకునే అవకాశాన్ని దేవుడు మాకు అనుగ్రహించినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాం. ఈ రాత్రి వేళ కొన్ని విలువైన ప్రాముఖ్యమైన విషయాలు బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకొని మనం ధ్యానం చేద్దాం. దేవుని మాటలు మన జీవితాలకు, మన కుటుంబాలకు, మన బ్రతుకులకు ఎంతో ఆశీర్వాదకరమైన విషయాన్ని మర్చిపోవద్దు. కనుక చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనసు పెట్టి మనం ఆలకిద్దాం. మన దృష్టి ఎటు మలచబడక కేవలం వాక్యం వినే విషయంలోనే మన దృష్టిని కేంద్రీకరించుకున్నాం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, చరిత్రలో చోటు చేసుకున్న ఒక విషయాన్ని మీతో పంచుకుంటాను. ఈ ప్రపంచాన్ని 4 మహాసామ్రాజ్యాలు పరిపాలించాయి. బాగా వినండి, ఈ ప్రపంచాన్ని 4 మహాసామ్రాజ్యాలు పరిపాలించాయి. మొట్టమొదటి మహాసామ్రాజ్యం ఏంటి అని అంటే బబులోను మహాసామ్రాజ్యం. బబులోను మహాసామ్రాజ్యం అనేది ప్రపంచాన్ని పరిపాలించింది. 2 మాదియా పారసీకుల సామ్రాజ్యం, అది ఈ ప్రపంచాన్ని పరిపాలించింది. 3 గ్రీకు సామ్రాజ్యం, అది కూడా ఈ ప్రపంచాన్ని పరిపాలించింది. ఇక 4 రోమా సామ్రాజ్యం. మన యేసు ప్రభువారు ఆ రోమా పరిపాలనలోనే భూమి మీద పుట్టారు. అలా ఈ ప్రపంచాన్ని 4 మహాసామ్రాజ్యాలు పరిపాలించాయి అనేది చరిత్రలో మనకు కనిపిస్తున్నటువంటి విషయాలు. అయితే మొదటిగా ప్రపంచాన్ని పరిపాలించినటువంటి బబులోను సామ్రాజ్యాన్ని జాగ్రత్తగా మనం చూడగలిగితే, బబులోను సామ్రాజ్యపు అధినేత, బబులోను సామ్రాజ్యపు చక్రవర్తి ఒక జిల్లాకో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో నాయకుడు కాడు, చక్రవర్తి కాడు. ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి, ప్రపంచంలో అనేక దేశాలను పాలిస్తున్నటువంటి ఏకైక ఛత్రాధిపతి నెబుకద్నెజరు మహారాజు. బైబిల్లో మీరు చూసే ఉంటారు. బైబిల్లో నెబుకద్నెజరు అనే మహారాజు గురించి ఉంది. విన్నారండి? వెరీ గుడ్ అండి. బైబిల్లో దానియేలు అనే ఒక పుస్తకం ఉంటుంది. ఆ దానియేలు గ్రంథంలో ప్రపంచాన్ని పరిపాలించిన మొట్టమొదటి మహాసామ్రాజ్యం అయినటువంటి బబులోను సామ్రాజ్యపు చరిత్రకు సంబంధించిన కొన్ని విషయాలు అనేవి చోటు చేసుకోవటం జరిగింది. అయితే ఆ బబులోను సామ్రాజ్యపు అధినేత, ఆ బబులోను పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తి ఎవరైతే ఉన్నారో నెబుకద్నెజరు, ఆ నెబుకద్నెజరు తన మనస్సులో అతిశయించడాన్ని బట్టి, గర్వించడాన్ని బట్టి దేవుడు అతని చేత గడ్డి తినిపించినట్టుగా మనం చూడగలం. అంటే ప్రపంచాన్ని పరిపాలిస్తున్న మహాసామ్రాజ్యపు చక్రవర్తి అతిశయిస్తేనే, గర్విస్తేనే, తన మనస్సులో మరి గర్వానికి చోటిస్తేనే దేవుడు గడ్డి తినిపించాడంటే, ఏమండి నెబుకద్నెజరు ఎక్కడ, మనం ఎక్కడ? ఆలోచించండి. మన వీధికి నాయకులమా? మన ఇంటికే మనం నాయకులం కాం, అవునా కదా? మన ఇంట్లో మన మాట ఎవరు వినేవాళ్ళు ఉన్నారండి? పిల్లలు వింటున్నారా? కట్టుకున్న భార్య వినే పరిస్థితుందా? లేకపోతే భార్య మాట భర్త వినే పరిస్థితుందా? ఎక్కడుంది చెప్పండి? మన ఇంట్లోనే మనం నాయకులుగా లేము, మన వీధిలోనే మనం నాయకులుగా లేము. కానీ ప్రపంచాన్ని పరిపాలిస్తున్న మహాచక్రవర్తి అయిన నెబుకద్నెజరు తప్పు చేస్తేనే దేవుడు విడిచిపెట్టలేదంటే మనమెంత, మన బ్రతుకులెంత, మన స్థాయి ఎంత, అది మనం ఆలోచించాలి రాత్రి. అయితే తండ్రి అలా చేసిన దాన్ని బట్టి కొడుకు ఈ విషయం అంతా తెలుసు. నా తండ్రి తప్పు చేశాడు, నా తండ్రి గర్వించాడు, అందుకే దేవుడు నా తండ్రి చేత గడ్డి తినిపించాడు అని కొడుక్కి ఆ విషయాలన్నీ తెలుసు. ఇదంతా తెలుసుకున్నా కూడా దాన్ని మనసును పెట్టుకోకుండా నెబుకద్నెజరు కుమారుడైనటువంటి బెల్షస్సరు, ఏం పేరు? బెల్షస్సరు ఏం చేశాడో తెలుసండి? ఎంత భయంకరమైనటువంటి తప్పుడు కార్యక్రమానికి పాల్పడ్డాడో ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. తను 1000 మంది అధిపతులను పిలిపించి, ఎంతమంది? 1000 మంది. మనం భోజనాలు పెడితే మన ఊర్లో ఉన్నవాళ్ళు లేదా మన బంధువులు, స్నేహితులు మహా అయితే ఒక 200, 300, 500, 1000 మంది వస్తారు. కానీ ఈయన భోజనం ఏర్పాటు చేస్తే, ఈయన విందు ఏర్పాటు చేస్తే ఎవరు వచ్చారు? 1000 మంది అధిపతులు వచ్చారు. సాదాసీదా వ్యక్తులు కాదు, 1000 మంది అధిపతులు. ఆ 1000 మంది అధిపతులు వస్తే విందు చేయించాడు.
ఆ విందు చేయిస్తున్న క్రమంలో తనకు ఒక ఆలోచన పుట్టింది. ఏంటో తెలుసా అండి? దేవుడు మరి యెరూషలేము దేవాలయాన్ని బబులోను సామ్రాజ్యానికి అప్పగిస్తే తన తండ్రి అయిన నెబుకద్నెజరు కాలంలో యెరూషలేము దేవాలయాన్ని ధ్వంసం చేసి ఆ యెరూషలేము దేవాలయంలో ఉన్న ఉపకరణాలు, అంటే దేవాలయానికి ఆలయానికి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకొచ్చాడు. అలా తీసుకొచ్చి తాను ఆరాధిస్తున్న, తాను కొలుస్తున్న దేవుని యొక్క లేదా దేవత యొక్క ఆలయం బొక్కసములో వాటన్నిటిని ఉంచినట్టుగా మనం చూడగలం. అయితే ఇతను గర్వించి మదించి తండ్రి గర్విస్తేనే దేవుడు విడిచిపెట్టనప్పుడు నేను గర్విస్తే దేవుడు నన్ను విడిచిపెడతాడనే కనీసపు భయం, భక్తి అంటూ ఏమీ లేకుండా ఈ వ్యక్తి, ఈ బెల్షస్సర్ అనేవాడు ఏం చేశాడంటే, ఇదిగో యెరూషలేము దేవాలయములో ఉన్న వస్తువులను, దేవుని మందిరం కొరకు ఉపయోగించబడేటటువంటి ఉపకరణములను తీసుకొని అందులో మద్యము పోసుకుని సేవించినట్టుగా బైబిల్లో కనబడుతుంది. ఏం చేశాడు? గర్వించి మదించి దేవుని ఆలయంలో ఉపయోగిస్తున్న వస్తువులను తన కోసం తాను మద్యం సేవించడానికి వాటిలో మద్యాన్ని పోసుకొని సేవిస్తున్నాడు, మద్యాన్ని పోసుకొని తాగుతున్నాడు, సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు, తన దేవుళ్ళను తన దేవతలను ఆరాధిస్తూ కొనియాడుతూ కీర్తిస్తూ వస్తున్నాడు. అప్పుడు వెంటనే ఏం జరిగిందంటే, ఒక మానవ హస్తము అంటే ఒక హస్తము గోడ మీద ఒక రాత రాయడం కనిపించింది. ఒక రాత. ఏంటి ఆ రాత? మెనే మెనే టెకెల్ ఒఫార్సిన్ అనే ఒక భాషలో, అరమేయిక్ భాషలో ఆ మాట రాయబడింది. వెంటనే రాజుకి వణుకు పుట్టింది, వెంటనే రాజుకి భయం మొదలైంది, కలవరం మొదలైంది. తన మనసులో విచారపడటం ప్రారంభించాడు. ఏంటి, ఒక హస్తం వచ్చింది, గోడ మీద ఒక వాక్యాన్ని రాసింది, ఒక మాట రాసింది. అసలు ఈ మాట ఏంటి, ఈ హస్తం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ మాట భావం ఏంటి, ఈ మాట అర్థం ఏంటని ఆలోచించే లోపు తనకి కింద నుంచి పైదాకా వణుకు ప్రారంభమైంది. అప్పుడు అందరినీ, విద్వాంసులను, రాజ్యంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళందరినీ, సకల విద్యలను అభ్యసించిన వారిని అందరినీ పిలిపించాడు రాజు. ఇదిగో ఈ గోడ మీద ఈ రాత యొక్క భావం ఏంటి, దీని భావం చెప్పండి నాకు. అలా చెప్పిన వాళ్ళకి నేను ఇదిగో అలా చేస్తాను, ఇలా చేస్తాను, ఇదిగో బంగారాన్ని ఇస్తాను, లేకపోతే వస్త్రాన్ని ఇస్తాను, ఇదిగో రాజ్యంలో ఒక స్థాయిని, ఒక పోస్టుని మీకు ఇస్తానని చెప్పేసి పిలుపునిచ్చినప్పుడు ఎవరో చెప్పలేకపోయారు. అప్పుడు ఆ రాత యొక్క భావాన్ని చెప్పడానికి ఎవరు వచ్చారో తెలుసా? దానియేలు అనే ఒక ఆయన వచ్చాడు. దానియేలు వచ్చిన తర్వాత దానియేలు అనే మహాభక్తుడు ఆయన వచ్చి, రాజా ఏమీ లేదు, ఇదిగో దేవుడే ఈ రాతను నీ కొరకు రాయించాడు అన్నాడు. ఏంటి ఆ రాత? దేవుడా? దేవుడు ఆకాశము పైనుండే దేవుడు, పరలోకమందున దేవుడు, నిన్ను నియమించిన దేవుడు, నీకు ఈ స్థాయిని, స్థానాన్ని ఇచ్చిన దేవుడు, ఆ దేవుడు స్వయంగా ఈ రాతను నీ కొరకు రాయించాడు. ఆ రాత యొక్క భావం ఏంటో తెలుసా అని ఒకసారి మనం చూడగలిగితే దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి దయచేసి చూడండి. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను జాగ్రత్త చదువుతాను, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 5వ అధ్యాయం 1వ వచనం. రాజు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకుని ద్రాక్షారసము త్రాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్తులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగునట్లు తన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి, బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముగు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణము తెచ్చి ఉంచగా రాజును, అతని అధిపతులను, అతని రాణులను, అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి తాగిరి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతిస్తూ ద్రాక్షారసము త్రాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వేళ్లు కనపడి దీపము దగ్గర రాజు యొక్క నగరగోడ పోత మీద ఏదో ఒక వ్రాత వ్రాయుచున్నట్టుండెను. రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా అతని ముఖము వికారమాయను, అతని మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. అప్పుడు దానియేలు గారు వచ్చినప్పుడు చెప్పిన మాట 22వ వచనం నుంచి చూద్దాం. 22వ వచనం నుంచి, బెల్షస్సరు రాజు, అతని కుమారుడు నీవు ఈ సంగతి అంతా ఎరిగియుండి, అంటే తండ్రికి జరిగిందంతా నువ్వు తెలుసుకుని కూడా, నీ తండ్రి జీవితంలో ఏదైతే జరిగిందో దాన్నంతా నువ్వు చూస్తూ కూడా దాన్ని మనస్సున పెట్టక, నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నీవే హెచ్చించుకుంటువి. దేవుని మీద నిన్ను నువ్వు హెచ్చించుకునే స్థాయికి వెళ్ళావు. దేవునికి సంబంధించిన వస్తువులను నీ కొరకు ఉపయోగించుకుని ఈరోజు చాలా మంది ఉన్నారు కదా మందిరంలో, ఆలయాల్లో దేవునికి సంబంధించిన వస్తువులను వాళ్ళ ఫంక్షన్స్కి, వాళ్ళ కార్యక్రమాలకి, వాళ్ళ పేరెంటాలకు ఉపయోగించుకునేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేరా?
దేవుని మందిరంలో వాడబడుతున్న వస్తువులు, దేవుని మందిరంలో ఉన్న ఉపకరణములు ఏవైతే ఉన్నాయో వాటిని దేవునికి మనం ప్రతిష్ఠించాలి, దేవుని పని కొరకే వినియోగించాలి, దేవుని కొరకే వాటిని ఖర్చు చేయాలి, దేవుని వరకే వాటిని ఉపయోగించాలి తప్ప మన కోసం, మన కుటుంబ అవసరాల కోసం దేవుని మందిరంలో ఉన్న వస్తువులను ఉపయోగించుకోకూడదండి. తెలుసా మీకు? దేవుని ఆలయంలో ఉన్న వస్తువులను తీసుకొచ్చి ఇదిగో ఈ నెబుకద్నెజరు కుమారుడైన బెల్షస్సర్ ఏం చేస్తున్నాడు? అందులో మద్యము పోసుకొని సేవిస్తున్నాడు. ఎంత ఘోరమైన పాపం ఆలోచించండి. అసలు దేవుని మందిరంలో వస్తువులను పట్టుకోవటమే పాపం, నువ్వు దేవుని మందిరంలోకి వెళ్ళడమే పాపం. అలాంటి వస్తువులలోకి ద్రాక్షారసము లేదా మద్యము పోసుకుని తాగుతున్నావంటే నువ్వు ఎంత ఘోరమైన పాపం చేస్తున్నావు, ఎంత ఘోరమైన అపరాధంలో ఉన్నావు ఒకసారి ఆలోచించు. అప్పుడు బెల్షస్సరుకి చెప్తున్న మాట, ఇదిగో రాజా, పరలోకమందున్న ప్రభువు మీద నువ్వు హెచ్చించుకున్నావు. ఎట్లనగా నీవును, నీ అధిపతులు, రాణులు, నీ ఉపపత్నులు దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసం పోసి త్రాగాలని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచూ చూడనైనా, విననైనా, గ్రహింపనైనా చేతకాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, రాయి, కర్ర అని వాటితో చేయబడిన దేవతలు స్తుతించిరి. కానీ నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఏ దేవుని వశం ఉన్నవో ఆయన నీవు ఘనపరచలేదు అని మాట్లాడుతూ ఆ గోడ మీద వ్రాయబడిన వాక్యాన్ని చెప్తున్నాడు. ఆ వాక్య యొక్క భావం చెప్తున్నాడు. 24వ వచనం, కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చే ఈ వ్రాతను వ్రాసిన శాసనం మీదనగా మెనే మెనే టెకేల్ ఓ ఫార్సిన్. ఈ వాక్య భావం ఏంటంటే, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయాలు లెక్క చూచి దాన్ని ముగించాడు. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనపడ్డావు. ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీలకు, పారసీలకు ఇయ్యబడెను. అప్పుడు వెంటనే ఏం జరిగిందో చూడండి. 30వ వచనం, ఆ రాత్రి అందే కల్దీల రాజుకు బెల్షస్సరు హతుడాయను, మాదీడకు దర్యావేషు 62 సంవత్సరములు వాడే సింహాసనం ఎక్కెను. ప్రభునందు ప్రియులరా, ఇదంతా మీకు చెప్పడానికి ఒకటే కారణం. చరిత్రలో చోటు చేసుకున్న సంఘటన ఇదంతా ఏదో కట్టుకథ కాదు. అనగనగా ఒక రాజు, ఆ రాజుగారికి 7 కొడుకులు, అది కథ అంటారు దాన్ని. ఇది కథ కాదండి. బైబిల్లో చరిత్రలో చోటు చేసుకున్న సంఘటనలే రాయబడతాయి తప్ప కథలు రాయబడవు. బైబిల్లో కథలు ఉండవు. మన దేవుడు కథలు చెప్పే దేవుడు కాదు. మన దేవుడు వాస్తవాలు చెప్పే దేవుడు. మన దేవుడు చరిత్రలో చోటు చేసుకున్న సంఘటనలు తెలియజేసి వాటిని మనకి పాఠాలుగా నేర్పించే, తెలియజేసి అందించే దేవుడు అన్నమాట. అంటే నెబుకద్నెజరు యొక్క కుమారుణ్ణి అనగా బెల్షస్సరు దేవుని ఆలయానికి సంబంధించిన ఉపకరణాలు తెచ్చి ఉపయోగించుకుంటేనే, అందులో మద్యం పోసుకొని తాగితేనే దేవుడు అతను వదిలిపెట్టలేదంటే, దేవుడు అతను ఆ రాత్రి శిక్షించాడంటే, దేవుడు అతను మరణపాలు చేశాడంటే, దేవుడు తన ప్రభుత్వాన్ని తన చేతుల్లో నుంచి తీసేసి వేరే వాళ్ళకి ఆ రాజ్యాన్ని, ఆ ప్రభుత్వాన్ని అప్పగించాడంటే, ఈరోజు దేవుని ఆలయం అంటే ఏంటో తెలుసండి? దేవుని ఆలయం అంటే ఎవరో తెలుసండి? మనమే. దేవుని ఆలయం ఎవరు? మనమే. ఇది బైబిల్లో రాయబడిన మాట. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం దయచేసి చూడగలిగితే, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము దయచేసి చూసుకొని మనం త్వరగా ముగించుకునే ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం నుంచి జాగ్రత్త చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీద నివసించుచున్నాడని మీరెరుగరా. మీరెవరు? మనం ఎవరు? దేవుని ఆలయం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీకు తెలియదా? ఒకనాడు దేవుడు ఆదామును సృష్టించేటప్పుడు ఎలా సృష్టించాడండి? నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికార అంతరములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ. అంటే ఆ నేల మట్టితో చేయబడినటువంటి ఆ శరీరంలోనికి, ఆ బొమ్మలోనికి దేవుడు ఇదిగో తన ఆత్మను పంపించాడు. ఆ ఆత్మను పంపించిన తర్వాత ఆత్మ కదలడం, మాట్లాడడం, చూడటం, నడవడం ప్రారంభించింది. అప్పుడు ఆ ప్రాణానికి, అంటే ఆ దేహానికి ప్రాణం వచ్చింది. ఆ బొమ్మకి మరి జీవాత్మను దేవుడు ప్రసాదించడం చేత ఆ ప్రాణి జీవించే ప్రాణి అయ్యింది. దేవుడు తన ఆత్మను పంపించి మనల్ని తనకు ఆలయంగా చేసుకుంటే, దేవుని ఆలయముగా ఉన్న మన దేహాన్ని మనం పాడు చేస్తే దేవుడు ఊరుకుంటాడా చెప్పండి? దేవుని ఆలయంలో ఉన్న ఉపకరణములను, దేవుని ఆలయంలో ఉన్న వస్తువులను పాడు చేస్తేనే దేవుడు, అంటే నిర్జీవమైన ఆలయం, నిర్జీవమైన వస్తువులు, ఆ వస్తువులకి ఏమైనా ప్రాణం ఉందా? ఈరోజు మనం కట్టుకున్న గుడులకు, గోపురాలకు, ఆలయాలకు ప్రాణం ఉందా? నిర్జీవమైనవే. నిర్జీవమైన ఆ ఆలయానికి సంబంధించినటువంటి వస్తువులను దుర్వినియోగం చేస్తేనే, నిర్జీవమైన ఆ ఆలయంలోని ఉపకరణను పాడు చేస్తేనే దేవుడు ఒప్పుకున్నప్పుడు, ఇదిగో జీవం కలిగిన మన ఆలయాన్ని మన చేతులుగా పాడు చేసుకుంటే దేవుడు ఊరుకుంటాడా? అందుకే చెప్తున్నాడు కింద మాట 17వ వచనంలో, ఇదిగో ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వానిని
పాడు చేయను. ఎందుకంటే దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆ ఆలయమై ఉన్నారు. మనం ఎవరం? దేవుని ఆలయం. అటువంటి దేవుని ఆలయముగా ఉన్న మనం ఈ చేతులతో, ఈ కాళ్ళతో, ఈ కళ్ళతో, ఈ చెవులతో, ఈ చూపులతో, ఈ మాటలతో, ఈ నోటితో ఏమంటే చెయ్యకూడదు ఎన్నో చేస్తూ, వినకూడదు ఎన్నో వింటూ, మాట్లాడకూడదు ఎన్నో మాటలు మాట్లాడుతూ, చూడకూడని ఎన్నో దృశ్యాలు చూస్తూ, వెళ్ళకూడని చోట్లకు, వెళ్ళకూడని ప్రదేశాలకు వెళుతూ, చేయకూడని వాటిని ఈ చేతులతో చేస్తూ మనల్ని మనం పాడు చేసుకుంటే దేవుడు ఊరుకుంటాడా? ఆలోచించండి ప్రియులారా. అంటే మిమ్మల్ని భయపెట్టాలని కాదు, ఇదిగో వాస్తవాలు మీ కళ్ళ ముందు నుంచి మిమ్మల్ని దేవునికి దగ్గర చేయాలి. మనకి దేవుని పట్ల భయభక్తులు కలగాలన్న ఆలోచనతో నేను మాటలు చెప్తున్నాను తప్ప వేరే ఉద్దేశం లేదు. అంటే ఒకనాడు నిర్జీవమైన ఆలయంలోని వస్తువులను ఉపయోగిస్తే దేవుడు ఒప్పుకున్నప్పుడు, ఇదిగో జీవం కలిగిన మనమే ఆయన ఆలయం అని చెప్తున్నప్పుడు, ఇలాంటి ఆలయాన్ని పాడు చేసే హక్కు మనకుందా? ఈ దేవుడు మనకిచ్చాడు. ఈ దేవుడు ఈ ఆలయాన్ని ఎలా ఇచ్చాడు మనకి చెప్తున్నాడు 6వ అధ్యాయంలో. ఇదే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం, క్షమించండి 19వ వచనం చూద్దాం ఒకసారి. ఇదే కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చూడగలిగితే, మీ దేహము దేవుడి వలన మీకు అనుగ్రహించబడి, అంటే దేవుడు మీకు అనుగ్రహించాడు. ఇది మీది కాదు, ఇది మనది కాదు, దీనిపై మనకు అధికారం లేదు. ఆయన రమ్మంటే వెళ్ళిపోవాలి, ఆయన భూమి మీదకి వెళ్ళమంటే వెళ్ళాలి. నీ పని అయిపోయింది, నువ్వు వచ్చేయంటే రావాలి. నరులారా తిరిగి రండి తలవిచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా వచ్చేయాలి. రాజులైనా, అధిపతులైనా, లేకపోతే సామాన్యులైనా, ఎవరైనా సరే దేవుడు పిలిచినప్పుడు ఖచ్చితంగా వచ్చేయాలి. ఉన్న పళ్ళని అందరిని విడిచిపెట్టి వచ్చేయాలి, మనకున్నవన్నీ విడిచిపెట్టి వచ్చేయాలి, వెళ్ళిపోవాలి. అది చెప్తున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమే ఉన్నదని మీకు తెలియదా? దేవుని ఆత్మ మీద నివసిస్తున్నాడని మీకు తెలియదా? దేవుని ఆత్మకు నివాసంగా ఈ శరీరం, ఈ దేహం ఉందని మీకు తెలియట్లేదా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచండి. దేహం అనే ఈ ఆలయముతో దేవుణ్ణి మహిమపరచండి. ఎలా? దేవుడిచ్చిన నోటితో పాటలు పాడతారా? దేవుడిచ్చిన ఈ నోటితో దేవుని మాటలు పంచుకుంటారా? క్షేమాభివృద్ధికరమైన మాటలు మాట్లాడతారా? ఎదుటి వారికి క్షేమాన్ని తెచ్చిపెట్టే మాటలు మాట్లాడతారా? దేవుడిచ్చిన ఈ కళతో దేవుని వాక్యాన్ని చూస్తారా? దేవుని వాక్యాన్ని చదువుతారా? ఆలోచించండి. దేవుడిచ్చిన ఈ కాళ్ళతో దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఉపయోగిస్తారా? లేదా నిత్యం మన పనులు చేసుకోవటానికి ఈ కాళ్ళను ఉపయోగిస్తారా? పాపం చేయటానికి ఈ కాళ్ళను ఉపయోగిస్తారా? ఒకరిని చంపడానికి వెళదాం రా అంటే అప్పుడు ఈ కాళ్ళను ఉపయోగిస్తారా? ఇదిగో మద్యం సేవిద్దాం రా అంటే ఈ కాళ్ళను ఉపయోగిస్తారా? ఒకరికి కీడు తలపెడదాం, ఒకరికి హాని చేద్దాం, ఒకరిని దోచుకుందాం, ఒకరిని నాశనం చేద్దాం, ఒకరిని వంచిద్దాం అని అంటే అప్పుడు ఈ కాళ్ళను ఉపయోగిస్తారా? ఇదిగో ఈ చేతులతో మంచి చేయడానికి ఉపయోగిస్తారా? చెడును చేయడానికి ఉపయోగిస్తారా? చెడు దేవునికి మహిమను తీసుకొచ్చేది కాదు, మంచి దేవునికి మహిమను తీసుకొచ్చేది. దేవునికి మహిమను తీసుకొచ్చే కార్యక్రమాలు మన దేహం అనే ఆలయంతో చేయమని దేవుడు తన వాక్యం ద్వారా ఈరోజు రాత్రి వేళ మనందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు. ఇంతవరకు చేసినంత కాలం చేసామండి, అయిపోయింది. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు మనకిష్టమైనట్టుగా, మనకు నచ్చినట్టుగా బ్రతుకుతూ వచ్చాం. ఎన్నో మాట్లాడకూడని మాటలు. ఈరోజు చూడండి, మాటకు ముందు బూత్ వస్తుంది, మాటకు తర్వాత బూత్ వస్తుందండి చాలా మందికి. చాలా బాధాకరం. ముఖ్యంగా బాప్తిజం తీసుకొని సంఘంలో చేర్చబడిన వాళ్ళ నోటి వెంట ఈ మాటలు రావటం ఇంకా ఒకంత ఆశ్చర్యానికి, ఒకంత బాధకు గురి చేసేటటువంటి పరిస్థితి అన్నమాట. మాటకు ముందు, మాటకు తర్వాత. మాటలు తక్కువ, ఆ మాటలలో బూతులు ఎక్కువ, ఆ మాటలలో శాపాలు ఎక్కువ, ఆ మాటలలో నాశనాన్ని కలిగించే మాటలు ఎక్కువ, గొడవలు సృష్టించే మాటలు ఎక్కువ. ప్రభునందు ప్రియులారా, మన దేహము పై మనకి అధికారం ఎంత మాత్రం లేదు. దేవుడు మనకి దేహాన్ని ఇచ్చాడు. తల్లి గర్భంలో 9 నెలలు ఆకారాన్ని నిర్మించి, ఏమండి, క్షేమంగా తల్లి గర్భంలో మనల్ని కాచి, కాపాడి, సంరక్షించి చక్కటి అవయవాలు మనకు అనుగ్రహించిన తర్వాత ఈ అవయవాలతో, ఈ దేహంతో మనం పాపం చేస్తే దేవుడు తట్టుకోలేడండి. ఎందుకంటే ఆయన తన ఆత్మను మనలోనికి పంపించాడు కాబట్టి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు 9 నెలల ఆ తల్లి గర్భంలో ఆయన ఉంచిన విధానం, ఆయన కాపాడిన వైనాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే మనం దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేమండి. దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండలేమండి. ఏమండి, ఎవరైనా నీళ్ళలో పడితే చచ్చిపోతారా, బ్రతుకుతారా? చచ్చిపోతారు కదా. అంటే ఈతొచ్చిన వాళ్ళంటే బ్రతుకుతారు, ఈతొచ్చినా రాకపోయినా నీళ్ళలో మునిగిపోతే ఖచ్చితంగా ఎవరైనా చచ్చిపోతారు. తల్లి గర్భంలో పిల్లలు ఎక్కడ ఉంటారండి? బిడ్డ ఎక్కడ ఉంటుంది?
ఉమ్మ సంచిలో ఉమ్మ నీటిలో ఉంటుంది ఈ బిడ్డ. ఎన్ని నెలలు? ఒకరోజా? 9 నెలలు. 9 నెలలు కళ్ళల్లోకి ఆ నీళ్లు, చెవుల్లోకి ఆ నీళ్లు, ముక్కుల్లోకి ఆ నీళ్లు, నోట్లోకి ఆ నీళ్లు, దేహమంతా నీళ్లు పోతుంటే సజీవంగా బిడ్డ ఎలా ఉండగలిగింది? అదే యాకోబు గారు మాట్లాడతాడు, నన్ను సృష్టించి తల్లి గర్భంలో నాకు సహాయము చేసిన దేవా నీకు స్తోత్రం నాయన అంటాడు. యెషయా 44 మొదటి వచనంలో ఉంటుంది ఈ మాట. నిన్ను సృష్టించి తల్లి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడనైనా యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడని మాట్లాడతాడు. మనల్ని సృష్టించటం ఒక ఆశ్చర్యం, మనల్ని కాపాడటం ఒక ఆశ్చర్యం, మనకి సహాయం చేయటం మరొక ఆశ్చర్యం, మనల్ని భూమి మీదకి తీసుకురావటం మరొక ఆశ్చర్యం. ఇదిగో మన స్థితి ఎలా ఉందో, లోపల బిడ్డ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు, ఇదిగో డాక్టర్స్కి కూడా తెలియదు. ఇదిగో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. 9 నెలలు మనల్ని కాపాడి సంరక్షించి ఆయన కృపలో భద్రపరిచి తిరిగి క్షేమముగా భూమి మీదకి నడిపించిన తర్వాత మరలా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవించవలసిన మనం, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించవలసిన మనం ఇదిగో దేవునిపై తిరుగుబాటు చేసే స్థితిలోకి వెళ్ళిపోతున్నామంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్, ఎంత దారుణమైన పరిస్థితుల్లో మనం అందరం ఉన్నాం ఒకసారి ఆలోచించండి. వద్దండి, వద్దు. చేసినంతకాలం చేసాం, చూచినంతకాలం చూసాం, మాట్లాడినంతకాలం మాట్లాడాం, వెళ్ళకూడని చోటికి వెళ్ళకూడనంతకాలం వెళ్ళాం, మనల్ని మనం పాడు చేసుకున్నాం, దేవుని ఉగ్రతకు దేవుని శిక్షకు పాత్రలు అయిపోయాం. అయితే ఇక ఆలస్యం అంటూ ఏమీ లేదు. ఇదిగో దేవుడు మనకిస్తున్న సందేశం ఏంటో తెలుసా? రా, ఈ రాత్రి ఈ మాటలను బట్టి, ఈ వాక్యాన్ని బట్టి నా దగ్గరికి రా అని దేవుడు పిలుపునిస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన పిలుపుకు లోబడి, ఎప్పుడైతే ఆయన మాటలకు లోబడి ఇదిగో ఈ శేషించిన ఈ జీవిత కాలాన్ని ఆయన చిత్తానుసారంగా మనం గడుపుకోవడానికి ముందుకు రాగలిగితే, దేవా ఈ ఆలయము, ఈ దేహము నీ ఆలయంగా ఉందని నాకు ఇప్పుడే తెలిసింది నాయన, ఇదిగో ఈ క్షణం నుంచి నీ కొరకు బ్రతుకుతాను నాయన అని ఎప్పుడైతే మనం తీర్మానం చేసుకుంటామో, ఎప్పుడైతే ఒక నిర్ణయాన్ని తీసుకుంటామో, ఎప్పుడైతే ఆ నిర్ణయాన్ని కట్టుబడి జీవిస్తామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనం చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తోసేసే దేవుడు కాదు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన వద్దు పో అని చెప్పే దేవుడు కాదు. మనుషులు తోసేస్తారేమో, మనుషులు మనల్ని గెంటేస్తారేమో, మనుషులు మనల్ని గేలి చేస్తారేమో, మనుషులు మనల్ని క్షమించకుండా విడిచిపెడతారేమో కానీ, మనుషులు మనపై రాళ్ళు రువ్వుతారేమో కానీ దేవుడు క్షమించకుండా ఉండేవాడు కాదండి. దేవుడు క్షమించి ప్రేమతో చేర్చుకునే గొప్ప దేవుడు, మనసున్న మహారాజు ఆయన. చివరికి ఒక మాట చూసుకొని ముగించుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము దయచేసి చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, క్షమించండి 4వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం నుంచి జాగ్రత్తగా చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో, శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. 20, 10, 30, 40, 50 తెలియదు. ఇప్పటికే చాలా కాలం దాటేశాం, ఇప్పటికే చాలా కాలం అయిపోయింది, ముసలి వాళ్ళైపోతున్నాం, వృద్ధాప్యంలోకి వచ్చేస్తున్నాం. సో శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, మనుష ఆశలను అనుసరించి, మన కోరికలను అనుసరించి, మన ఆలోచనను అనుసరించి నడుచుకొనకుండా దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలికి ఏమీ లేక ఉండమో మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచున్నకు గతించిన కాలమే చాలు, ఇక వద్దు, ఇక ఆపేద్దాం, స్వస్తి చెబుదాం. ఈ పాత రోత జీవితానికి స్వస్తి చెప్పి కొత్తగా క్రీస్తులో జన్మిద్దాం. క్రీస్తులోనికి నూతనంగా జన్మించి క్రీస్తులో మన జీవితాన్ని ప్రారంభిద్దాం. దేవునిలో ఉంటే ఆ జీవితం వేరండి, దేవునిలో ఉంటే ఆ ధన్యత వేరండి, దేవునిలో ఉంటే ఆ స్థితి వేరండి. దేవునిలో ఉంటే ఎన్ని కోట్లు ఇచ్చిన ఆనందం మనకు రాదండి. అది అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుందండి, దాన్ని పొందుకున్న వారికి అర్థమవుతుంది. ఏముందండి ఈ పాప జీవితం, ఏముందండి ఈ పాపలోకంలో, ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా ఇదిగో క్షణిక ఆనందాలే తప్ప, క్షణిక సుఖాలే తప్ప, కొద్ది తాత్కాలికమైనటువంటి ఆ కొద్దిపాటి ఆనందాలే తప్ప జీవితకాలం మనకి ఇవేమన్నా ఆనందాన్ని మిగులుస్తున్నాయా? జీవితకాలం మనకి ఏమైనా సంతోషాన్ని మిగులుస్తున్నాయా? ఆలోచించండి. అదే దేవునిలో ఉంటే ఆ ఆనందం క్షణికం కాదు, అవి నిమిషాలు కాదు, అవి రోజులు కాదు. ఇదిగో జీవితకాలం ఆ ఆనందం ఉంటుంది, జీవితకాలం ఆ సమాధానం ఉంటుంది, జీవితకాలం ఆ నెమ్మది ఉంటుంది, జీవితకాలం ఆ భరోసా ఉంటుంది. ఇదిగో దేవుడు మనకున్నాడు, దేవుడు మనకి సహాయం చేస్తాడని ఒక ధైర్యాన్ని మనకిస్తుంది దేవునిలో ఉన్న ఆ స్థితి.
కనుక ఈ దేహం అనే ఆలయాన్ని పాడు చేసుకోక దేవుడిచ్చిన ఈ ఆలయాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం. మన నోటి మాటను జాగ్రత్తగా కాపాడుకుందాం, మన చూపులను జాగ్రత్తగా కాపాడుకుందాం, మన పాదాలను మన చేతులను జాగ్రత్తగా కాపాడుకుందాం. ఒకనాటి చక్రవర్తిని దేవుడు విడిచిపెట్టినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెడతానన్న భ్రమలో మాత్రం ఉండకండి ప్రియులారా. చాలా ప్రమాదంలో ఉన్నాం. దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. ఆయన ప్రేమకు పాత్రులుగా, ఆయన కృపకు పాత్రులుగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అందుకే ఈ రాత్రి దేవుడు మనకి వర్తమానం అందిస్తున్నాడు. దయచేసి తలలో ఉంచండి, ప్రార్థనలు ఏకీభవించండి. చిన్న మాట ప్రార్థన చేసుకొని మాటలు ముగించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోండి, ఎవరికి వారు ప్రశ్నించుకోండి, ఎవరికి వారి భక్తి జీవితాన్ని సరిచూసుకోండి. ఒకవేళ భక్తిలో, విశ్వాసంలో, పవిత్రతలో లోపాలుంటే సరి చేసుకోవడానికి దేవుడిచ్చిన అవకాశంగా, దేవుడిచ్చిన సమయంగా భావిస్తూ దేవదేవునికి మనం హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి. ప్రతి ఒక్కరు కూడా మీ మనస్ఫూర్తిగా ప్రార్థించవలసిందిగా, ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. మహాగణుడు అయిన మా తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఈ రాత్రి వేళ మమ్మల్ని ప్రేమించిన ఆయన చక్కటి వాతావరణం మాకు అనుగ్రహించారు తండ్రి. ఎక్కడో మమ్మల్ని నడిపించారు క్షేమంగా. అందరూ బట్టి మీకు స్తోత్రాలు. ఈ ప్రాంత ప్రజలను సమకూర్చారు. మీ విలువైన మాటలు బోధించే అవకాశాన్ని, ప్రకటించే అవకాశాన్ని నాకు, అలాగే మీ మీ దాసులకు, మా ప్రియులకు మీరు అనుగ్రహించినందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మొదటి వర్తమానం ద్వారా, రెండో వర్తమానం ద్వారా ఎన్నో సంగతులు, లోతైన సత్యాలు మాకు తెలియచేశారు నాయన. మా జీవితాలు సరి చేసుకోవడానికి, మా బ్రతుకులు సరి చేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన అవకాశాన్ని కాలదన్నుకోక, మీరు చూపిన ప్రేమను, కృపను పోగొట్టుకోక నాయన, ఇదిగో ఈ శేష జీవితాన్ని మీ కొరకు సమర్పించేంతటి కృతజ్ఞత భావన మాలో కలిగించండి. ఈ దేహం మీ ఆలయముగా ఉందని ఎరిగి, ఇదిగో తండ్రి, ఈ ఆలయాన్ని మీకు అనుకూలంగా మలుచున్నట్లుగా, ఈ ఆలయాన్ని మీ కొరకు వినియోగించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతున్నాం నాయన. ఇప్పటివరకు మేము చేసిన ప్రతి దోషాన్ని, పాపాన్ని మీ సన్నిధిలో ఒప్పుకుంటూ దయచేసి మమ్మల్ని క్షమించమని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ ప్రాధేయపడుతున్నాం. ఈ గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఈ వీధిని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాం. మీ ఆశీర్వాదానికి ప్రతి ఒక్కరిని పాత్రులుగా చేయమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ నాయన, యవనస్తులు, వృద్ధులు, పెద్దలు, చిన్నలు ఎవరు కూడా నాయన ఇదిగో తమ జీవితాలను, తమ బ్రతుకులను పాడు చేసుకొనక, ఈ దేహము, ఈ శరీరము మీ ఆలయముగా ఉందని ఎరిగిన ఆయన ఇదిగో వీటిని మీకు మలుచున్నట్టుకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతున్నాం తండ్రి. ఇప్పటివరకు నాయన ఈ కార్యక్రమం నడిపించడానికి మీరు చూపిన కృపను బట్టి, ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఎవరైతే తీర్మానం చేసుకున్నారో, ఎవరైతే మంచి నిర్ణయాన్ని తీసుకున్నారో వారిని ప్రేరేపించండి, వాళ్ళ బలపరచండి, వారిని స్థిరపరచమని వేడుకుంటూ అన్ని విషయాలు మీరు కృప చూపి సహాయం చేయమని, తిరిగి మరలా మీ చిత్తమైతే మరొక మారి రీతిగా మేమందరం కూడుకొని మీ వాక్యం ఆనందించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, అప్పటి వరకు మీ కృపలు నస్తాలుగా మనందరిని అప్పగించుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామం పేరిటి ప్రార్థనలో మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ